ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ ఐబీసీను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి. నమస్తే రమగారు. నమస్తే రమగారు, బోధిసత్వ కథలు మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఈ బ్రహ్మదత్తుడు కాశీరాజుగా ఉన్నప్పుడు బోధిసత్వుడట ఒక వ్యాపారికి కుమారుడుగా జన్మించాడు. వ్యాపారికి 2 కుమారులు, ఈయన పెద్ద కుమారుడు అనమాట. వ్యాపారస్తుడు చాలా ఏదో పెద్ద వ్యాపారమే చేసేవాళ్ళు. క్రమంగా వ్యాపారంలో ఏవో నష్టాలు వచ్చినాయి. ఆయన మరణించే సమయానికి ఆయన ఏం చెప్పాడంటే, నాయన, ఈ ఊళ్ళో పెద్దగా మన వ్యాపారం నడవట్లేదు, చుట్టుపక్కల ఊళ్ళల్లో మనం కొంచెం అదుపు పెట్టున్నాం, వాళ్ళందరూ మీకు డబ్బులు ఇస్తారు, వెళ్ళి తెచ్చుకొని తమ్ముడు నువ్వు పంచుకోండి, ఈ ఉన్న వ్యాపారం కొంత కుంటుపడి ఉందిగా, దాన్ని ఇట్లాగే నడిపించుకోండి, మెల్లిగా ముందుకెళ్తుంది నాయన అని చెప్పాడు. సరే, బోధిసత్వుడు బేసిక్గా ధర్మాత్ముడు. సరే, ఏమైంది, తమ్ముడు తను కలిసి ఆ పక్క ఊళ్ళన్నిటికీ వెళ్ళి డబ్బులు వసూలు చేసి తెచ్చుకున్నారు. ఇలా మా నాన్నగారు కాలం చేశారు, మధు పెట్టిన డబ్బులు ఇచ్చేయండి, మా ఊళ్ళో వ్యాపారానికి మేము ఇది పెట్టుకుంటాము అంటే అందరూ, ఇప్పుడు వీళ్ళ నాన్న కూడా మంచివాడు, అందరికీ మరి మధు పెట్టాడంటే డబ్బు ఇస్తారుగా, మూలధనాన్ని వెనక్కి ఇచ్చేశారు. అదొక్క 1000 వరహాలు వచ్చిందట. ఆ 1000 వరహాలు పుచ్చుకుని వీళ్ళు ఒక నది మీద ప్రయాణం చేసి వాళ్ళ ఊరు వచ్చారు. ఇప్పుడు ఈ ఊళ్ళకు కూడా అప్పట్లో వాళ్ళు ఉన్న ఈ కాశీ చుట్టుపక్కల ప్రాంతాలకు ఎట్లా పోయేవాళ్ళంటే, ఇక గంగానది తాలూకు ఉపనదులు అవి ఇవి చిన్న చిన్న ఉండేవి, పడవల మీద, చిన్న పడవల మీద పోయి అవతల ఒడ్డుకు దిగి అక్కడ ఆ ఊర్లో పని చేసుకోవటం, మళ్ళీ కొంత ముందుకు వెళ్ళాక మళ్ళీ అక్కడి నుంచి ఇంకో ఊరు వెళ్ళటం, మళ్ళీ పడవ మీద వెళ్ళటం, ఇట్లా అన్ని చోట్ల పడవల మీద వెళ్ళేవాళ్ళు. అయితే బోధిసత్వుడికి బేసిక్ హ్యాబిట్ ఒకటి ఉండేదట. ఈయనకి పెద్ద అబ్బాయికి ఏమిటి, అన్నం తినేటప్పుడు భూతబలి అని అన్నం కొంచెం పక్క పెట్టేవాడు. మొదటి ముద్ద కాకికి, తర్వాత అన్నం మిగిలిన అన్నాన్ని కొద్దిగా మిగిలితే చుట్టూతో ఉన్న మెతుకుల్ని తీసి ఏం చేసేవాడు, ఇలా పక్షులకో పిచ్చుకలకో అలా పక్కన పడేసేవాడు. నీళ్ళల్లో పోసేస్తే వేరే కథ, తీసి పక్కకు పెడితే పిడచగా పెడితే ఏవైనా పట్టుకెళ్తాయి కదా పక్షులు. అయితే ఈ చెరువులు నది మీద ప్రయాణం చేసేటప్పుడు ఇతను ఏం చేసేవాడు, సరే జలంలో జలచరాలు తింటాయని తన అన్నంలోంచి ఒక ముద్దని వేసేవాడు. ఇలాగయింది. అయితే ఏమైందట, ఈ ఇంకా ఆఖరి ప్రయాణానికి వచ్చారు, 1000 వరహాలు పోగైనాయి. ఆ రోజు ఉదయం ఎక్కడో చెరువు నది గట్టు మీద కూర్చుని భోజనం చేశారు. భోజనం చేస్తే ఈయన ఏం చేశాడు, తన అన్నం తిన్నాక ఒక గుప్పెడు అన్నాన్ని ఆ చెరువులో ఈ నదిలో వదిలిపెట్టాడు. ఆ నదిలో ఒక జలభూతం ఉందట. సరిగ్గా ఆ సమయానికి అది ఈయన ఎక్కడైతే అన్నం విడిచిపెట్టాడో అక్కడ ఉన్నది. ఆ లోపలికి వస్తున్న ఆహారాన్ని నోరు తెరిచి తీసుకుంది. దానికి లోపలికి వెళ్ళేసరికి ఒక అద్భుతమైన సంతోషము శక్తి కలిగినట ఆ జలభూతానికి. 3 రోజులు 4 రోజులుగా ఇలాంటి కొన్ని మెతుకులు వెళ్తున్నాయి నీళ్ళల్లోకి, రకరకాల జంతువులు తింటున్నాయి. ఇవాళ ఇది నేనే స్వీకరించాను, ఈ మనిషి ఎవరు నాకు ఈ అన్నం పెట్టింది అని చూసుకున్నాడు. చూసింది ఆ భూతం. చూస్తే బోధిసత్వుడు, ఈయన పూర్వజన్మలో చాలా విశేషమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి, ఇంకా పుడుతున్నాడు, కొన్ని జన్మలు ఎత్తాలి ఆయన, ఆ ఎత్తిన జన్మల్లో ఒక జన్మగా ఇతను ఎత్తాడని తెలుసుకుంది. అదే సమయంలో వీళ్ళు ఏం చేశారు, అన్నం తిన్నాక పడవెక్కారు. పడవెక్కితే బోధిసత్వుడు ధర్మాత్ముడే కానీ తమ్ముడు ధర్మాత్ముడు కాదు. వాడికి ఏమనుంది, 1000 వరహాలు, ఇప్పుడు 50-50, 500 1000 ఎందుకు కాదు, చాలామందికి ఇలాగే ఉంటుంది. అతను ఏం చేశాడు, ఈ పడవలో ఎక్కేటప్పుడే అక్కడ ఇక్కడ అన్నీ చిన్న 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 గులకరాళ్ళన్నీ పోగేసి ఉత్తరీయంలో మూట కట్టుకుని వచ్చాడు. ఈ పడవ ఎక్కాక చూశాడు, అన్నయ్య దగ్గరున్న డబ్బుల మూట తన దగ్గరున్న మూట సమానంగా ఉన్నాయో లేదో చూసి, ఎప్పుడో ఒకప్పుడు మూటని నీళ్ళలో వేసేసి, ఏమిటి రాళ్ల మూటని వేసి మూట పడిపోయిందని చెప్పాలి, డబ్బుల మూటని తను దాచేసుకోవాలని అనుకున్నాడు. అయితే వీళ్ళు పడవలోకి ఎక్కి నడుస్తుంటే ఆ జలభూతం వీళ్ళ వెనకాలే వస్తుంది. ఆ అన్నం పెట్టిన వాడిని అనుసరించే గుణంతో, ఆహారం తిన్నది కదా మరి, వస్తుంటే ఏమైంది, సడన్గా ఈ నీళ్ళల్లోకి ఒక మూట వచ్చింది. ఆ జలభూతం తలకాయ ఎత్తి చూసింది, ఆ మూట వేస్తున్న వాడెవడో చూసేసింది. అదెవరు, తనకు అన్నం పెట్టిన వాడి తమ్ముడు. వాడి చేతిలో 2 మూటలు ఉన్నాయి, 2 ఉన్నాయి, ఒకటి వేస్తున్నాడు. ఆ జలభూతానికి దానికి లభించిన అపురూపమైన శక్తి వల్ల, అంటే ఈ మహాత్ముడి చేతి అన్నం తినటం వల్ల దానికి వెంటనే ఒక తెలిసింది జ్ఞానం ఏమిటంటే, ఇతను మోసం చేయటానికి పూనుకుని వేస్తున్నాడు అని. అదొక్కసారి నీటిలోంచి ఇట్లా పైకి వచ్చి కిందకు వచ్చింది.
పైకి వచ్చేసరికి ఏదో కదలికి వచ్చేసరికి ఇతను కన్ఫ్యూజ్ అయిపోయి డబ్బు మూటని వదిలేశాడు. ఏమనుకున్నాడు, మొదట రాళ్ల మూటను వదిలేసి పోయిందని చెబుదామనుకున్నాడు. అదే కానీ ఆ రెండో పక్కన ఉన్నటువంటి ఆ మూటను ఎత్తి వేసేసాడు. వేసేసాక లబ 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 లబలాడిపోయాడు. అన్నయ్య ఆ డబ్బులు పడిపోయినాయి, అన్నయ్య ఆ చేతిలో నుంచి పడిపోయినాయి అన్నయ్య అనేసరికల్లా మూట పడిపోవడం కొంతమంది చూశారు. పడేస్తున్నట్టు కాదు, పడిపోతున్నట్టుగానే కనపడింది దూరానికి. అది అవునండి ఏదో చేయి జారిపడింది, పొరపాటున పడిపోయింది అన్నయ్య, ఒళ్ళు తూలిపోయింది, కళ్ళు తిరిగినాయి, ఏదేదో చెప్పాడు. బోధిసత్వుడు తమ్ముడిని కావలించుకున్నాడు. పోతే పోయింది నాయన, ఏడాబోక పోనీలే. అసలు నాన్న చెప్పకపోతే మనకి డబ్బులు మదుపు పెట్టింది, మనకి ఇంతమంది రైతులు, మనకేం తెలుసు, ఏదో వచ్చాం తెచ్చుకున్నాం, పోనీలే. మనుషులు స్నేహాలైనా ఉన్నాయి మనకి, నువ్వు నేను ఉన్నాం, వ్యాపారం ఏదో ఉంది, కుంటు పడితే పడింది, కొంత పట్టుకు ఉంది, నీవు వల్లేదు, అందుకే సంతోషిస్తున్నాను నేను, ఏం పర్వాలేదన్నాడు అని తమ్ముడిని ఓదార్చాడు. అందరూ ఓహో ఓహో అన్నారు. పెద్ద అబ్బాయి చాలా మంచివాడు, వ్యాపారస్తుడు, పెద్ద కొడుకు, తమ్ముడిని ఓదార్స్తున్నాడు అనుకున్నారు. తమ్ముడు తన వస్తువుల్లో ఈ రెండో మూటను దాచిపెట్టేసుకున్నాడు. ఈ నీళ్లల్లోకి ఎప్పుడైతే ఈ మూట పడిందో ఈ జలభూతం ఏం చేసిందంటే ఒక సొరచేపని ప్రేరేపించి ఆ మూటని మింగు అని చెప్పింది. అది ఆ మూట మింగేసింది, కింద పడిందిగా, ఆ మూటను మింగేసి పొట్టలో ఉంచుకో, తర్వాత చెప్తాను నీ సంగతి అని. వీళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళాక తమ్ముడు ఏం చేశాడు, తన ఇంటికి తను చేరిపోయాడు. అన్నదమ్ములు ఇద్దరివి పక్కపక్క ఇళ్ళు. ఇంట్లోకి వెళ్ళి మధ్యాహ్నం సాయంకాలం అన్ని వ్యవహారాలు చూసినాక రాత్రికి రహస్యంగా డబ్బుల సంగతి చూద్దాం అనుకున్నాడు. రాత్రి 11 గంటల వేళ 11ంటికి మూట విభజిస్తే ఏముంది, రాళ్ళున్నాయి అందులో. నిర్ఘాంతపోయాడు. చూస్తూ నేను డబ్బులు వదిలేశానా, నా దుష్టబుద్ధి వల్ల కదా ఇంత పని అయింది, అన్నయ్యకి దగ్గరే ఉండుంటే 500 ముట్టేది కదా నాకు, అంతేగా, ఇంత పని చేశానని ఆ పరమ దుఃఖంతో అతను జబ్బు పడిపోయాడు. మర్నాడు పొద్దున్న జ్వరం వచ్చింది. తమ్ముడికి జ్వరం అన్నారు. 2 రోజులు 3 రోజులకి ఇక మంచాన పడిపోయాడు. అతను దిగులుగా ఉండేది. అన్నయ్య ఏమో పాపం డబ్బులు పోయినాయని బాధపడుతున్నాడు, తన వల్ల పోయినాయని చిన్నతనం పడుతున్నాడు తమ్ముడని. రోజు తమ్ముడి దగ్గర కూర్చుని పోతే పోయింది నాయన, పోతే పోయింది, నువ్వేం బాధపడిపోక, మనం సంపాదించుకుందానిలే, నువ్వు నేను ఉన్నాగా అలా ఓదార్చేవాడు. దాంతో వీడికి ఇంకా దుఃఖం పెరిగి ఇంకా జ్వరం పెరిగేది, ఇంకా ఒళ్ళు నొప్పులు, తలనొప్పి వచ్చాయి. కొన్ని రోజులు గడిచినాయి, కొంతకాలం గడిచింది. ఈ తమ్ముడు అలాగే జబ్బును పడి మంచాన్ని అంటుకుపోయి ఉన్నాడు. ఒకనాడు బెస్త వాళ్ళకి వాళ్ళు వలలేస్తారు కదా, నెలలో ఈ రోజు అని లెక్క ఉంటుంది, వాళ్ళకి ఏదో ఉంటుంది శాస్త్రం. దాని ప్రకారం వలేస్తే వాళ్ళు బోల్డ్ అని చేపలు పడ్డాయి. ఒక బ్రహ్మాండమైన సొరచేప పడింది. ఒక 3 వ్యక్తులు ఆ సొరచేపను పట్టుకున్నారు. పెద్ద సొరచేప 1001 అని చెప్తున్నారు. చేపలు ఖరీదే, కానీ 1000 రూపాయల ఒక ఇది కాదు, 1000 నాణేలు ఒక నాణ్యము, 1001 నాణ్యం దీని ఖరీదని చెప్పడం మొదలుపెట్టారు వాళ్ళు 3. ఎన్ని రోజులు గడిచి ఎంతమంది వచ్చి చూసినా ఏమిటి 1001 ఏమిటి, 1000 రూపాయల సొరచేప, ఏ రాజో కొనాలి, ఏ గొప్పవాడో కొనాలి, మేమేం కొంటాం ఇంత పెద్దది అని అన్నీ కొనుక్కుపోయారు, కానీ దాన్ని ఎవరు కొనలా. అలా ఉండిపోయింది. అలా పట్టుకుని వెళ్తూ ఊళ్ళో తిరగటం మొదలుపెట్టారు. 1001 రూపాయి, 1001 రూపాయి అంటే ఎవ్వరూ కొనలా. బోధిసత్వుడు వాకిట్లో నిలబడ్డాడు. పొద్దున్నే భార్య చెప్పింది, ఏమండి చేపలు వెళ్ళి వచ్చినాయట బాగా మా దీంట్లోకి, సముద్ర తీరాన నది తీరాన్ని చేపలు దిగాయి అంటారు, కాస్త 4 చేపలు కొనుక్కురండి, మీ తమ్ముడికి ఏదైనా మంచి రుచికరమైన కూర చేసి పట్టుకెళ్తాను, బాపాయి జబ్బును పడిపోయాడంటే సరేనన్నాడు. ఈయన వాకిట్లోకి వస్తే ఆ చేప ఉచ్చుకొస్తున్న వాళ్ళు కనపడ్డారు. ఎంతనైనా అన్నాడు. 1001 బాబు, మీకైతే 1కే ఇస్తానండి అన్నాడు. ఈయన ఆశ్చర్యపోయాడు. 1001 రేట్ ఏమిటి, నాకైతే 1కే ఇవ్వటం ఏంటంటే, అవును బాబు అంతేనండి, ఎవరికైనా 1001 రూపాయికే అమ్ముతాం, మీకు ఒక్కరికే 1 రూపాయికి ఇస్తామండి అన్నారు. భార్య కూడా నవ్వింది. ఈయన 1 నాణ్యమే అంటున్నారుగా, ఇచ్చి తీసుకోండి, మీరు ఎంత మంచి వాళ్ళో వాళ్ళకు కూడా తెలిసిపోయింది, తీసుకోండి. సరే 1 నాణ్యం తీసుకొచ్చి ఇచ్చాడు, బంగారు నాణ్యం. వాళ్ళు నవ్వుతూ నాణ్యం పుచ్చుకుని వెళ్ళిపోయారు. 11 గంటల అట్ట అయింది. ఈవిడేం చేసింది, మెల్లిగా కూరకి అంతా ఏర్పాటు చేసుకుని చేపని తరిగి కదా రుద్దటమో ఏదో చెయ్యాలి, దాన్ని తోమిన తర్వాత బూడిద అవి పట్టుకుంది, తోముకుంది. ఆ చేపను కోయటానికి, ఏమండి ఇది మరీ పెద్దది, నేను చేయలేను, ఇంత లావు ఇంత ఉంది చేప, మీరు కొయ్యండి. ఆయన ఏం చేశాడు, ఒక పెద్ద కత్తి పట్టుకొచ్చి చేపను కోసేసరికి ఎప్పుడైతే అది ముక్క తెగిందో బలకమని ఆయన దాని పొట్టలో ఎంచి మూట బయటపడింది. ఈయన ఆశ్చర్యపోయాడు. ఇదేమిటి, ఈ మూట మనకు తెలిసిన మూటే. ఓపెన్ చేశాడు. చేస్తే 1000 నాణేలు ఉన్నాయి అందులో. ఆయన పరమాశ్చర్యంతో, ఇది మందే, నూతన చెరువులో పడిపోయిన అది ఆ రోజు నదీ ప్రయాణంలో మా తమ్ముడి చేతిలో నుంచి జారి పడిపోయిన మూట ఇదే, లెక్క పెడితే 1000 వరహాలు ఉన్నాయి.
వాళ్ళెవరో జ్ఞానులుగా ఉన్నారు, ఉమ్. వాళ్ళకి ఎట్లా తెలిసింది ఇందులో 1000 రూపాయలు ఉన్నాయని? 1001 ఇచ్చి ఎవడైనా కొంటే వాడి 1000 వాడికే ఉంటుంది. అంతే. ఈ 1000 నాది కాబట్టి నాకు 1 రూపాయికి అమ్మారు వాళ్ళు. ఎవరికైనా ఏం చెప్తున్నారు? 1001 చెప్తున్నారు. ఈ లోపల వారావీర ఆ సందులో ఉన్న వాళ్ళందరూ చెప్పారు, ఈ చేపల బెస్తవాళ్ళు 3 ఈ చేపను 1001 రూపాయి అని మొత్తం ఊరంతా తిరిగారని. ఉమ్. అందరికీ 1001 చెప్పి నాకెందుకు 1కి అమ్మారు అనేది నాకు ఇప్పుడు అర్థమైంది. ఈయన ఆశ్చర్యపోయాడు. ఏదో ఉంది విశేషం, వింత. సరే ఏం చేశాడు, కూర వండించాడు భార్యతోటి. ఉమ్. తమ్ముడికి కూర పంపించాడు. ఈ చెరువులోంచి, అదే నదిలోంచి వచ్చింది కదా, ఈయన ఇంత కూరని గుప్పాడు అన్నం కలిపి పట్టుకెళ్ళాడు నది దగ్గరికి. ఎక్కడైతే వీళ్ళు చేపల వాళ్ళు అమ్ముతారో ఉమ్. నది తీరాన అక్కడికి పట్టుకెళ్ళారు. పట్టుకెళ్ళి ఆ నీటిలో వేసాడు. ఆ ముద్ద వేసేసరికల్లా ఆ జలభూతం లోపల నుంచి బయటకు వచ్చింది. మహానుభావ, నీది చేతన్నం ఒక్క ముద్ద తిన్నందుకు నాకు ఎంతో శక్తి వచ్చింది, జ్ఞానం పెరిగింది, మళ్ళీ నువ్వు అన్నం పెట్టడానికి వచ్చావు అనేసరికి ఈయన ఆశ్చర్యపోయాడు. ఎవరు నువ్వేంటంటే, కొద్ది రోజుల క్రితం నువ్వు డబ్బు పోగొట్టుకున్నాటి రోజు ఉదయం నీ చేతి అన్నం తింటం వల్లే నాకు జ్ఞానం వచ్చింది, ఒక సొరచేపని ప్రేరేపించి మింగించాను, డబ్బు పోగొట్టుకోవటం వల్లే మీ తమ్ముడికి అనారోగ్యం వచ్చింది, కానీ నీ మంచితనం వల్ల నీకు వచ్చేసింది ఓకే అని ఇలాగే ఎప్పుడు భూతదయ కలిగి ప్రాణులకి అన్నం పెట్టే క్రియ ఈ భూతయజ్ఞం ఇది చేస్తూ ఉండని నమస్కారం చేసి జలభూతం వెళ్ళిపోయాడు. ఈయన సంతోషంగా ఇంటికి వచ్చి తమ్ముడికి చెప్పాడు, మన 1000 నాణేలు దొరికినాయి, నువ్వేం భయపడకు, చేరుకోదు. అయితే ఆ జలభూతం చెప్పింది, మీ తమ్ముడికి ఇవ్వద్దు, అతను దుష్టబుద్ధితోటే పడేశాడు దాన్ని. ఓకే. అంటే ఈయన నవ్వాడు. సరేనన్నాడు. కానీ ఇంటికి వచ్చాక దాన్ని అతను పాటించలే. మా తండ్రి ఆస్తిలో నాకెంత భాగం ఉందో తమ్ముడికి కూడా అంతే భాగం ఉంది, వాడికి దుర్బుద్ధున్నా సద్బుద్ధున్నా అని 500 నాణేలు తమ్ముడికి ఇచ్చాడు. తమ్ముడి విషయంలో మాత్రం జలభూతం చెప్పింది పాటించాల. కానీ అతను ఎప్పుడు అన్నం తినేటప్పుడు కొంచెం అన్నం పక్కన పెట్టడం మాత్రం ఏనాడు, అంటే ఆ జన్మ చాలించే వరకు మర్చిపోలేదు, మానలేదన్నమాట. కథ కంచికి మనం ఇంటికి. అద్భుతంగా ఉందండి. నమస్తే రమగారు. నమస్తే చేయ.